హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి అయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. దాన్ని ఈరోజు వార్తా దినపత్రికలో రావటం జరిగింది. మనకి ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అని వచ్చింది ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనకి 12 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 8 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పెండింగ్లో, కాలేజీల ప్రక్రియ ఇంకా పెండింగ్లో అయితే ఉంది. వీళ్ళు పెండింగ్లో అయితే ఉంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల కేటాయింపుకు నిర్వహించే కౌన్సిలింగ్ గురువారం ప్రారంభం కానుంది. 4వ తరగతి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు 12వ తేదీ వరకు అవకాశం, మీరు 12th వరకు అవకాశం ఉందమ్మా. అనంతరం ధృవపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లో సీట్ల కేటాయింపు కొనసాగుతుంది. దీనికి ఈ వెబ్సైట్ని అయితే మనకి అందరికి తెలిసింది ఇది, ఎందుకంటే ఇది అందరికి తెలిసింది. ఈ వెబ్సైట్ని అయితే మనకు tgfset.nic.in అనే వెబ్సైట్ని లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఏపీ కౌన్సిలింగ్ క్యాంప్ ఆఫీస్ శ్రీనివాస్ తిరుపతి ఈ ఏడాది జరిగిన ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ప్రవేశపరీక్షలు 1,80,424 మంది అర్హత సాధించారమ్మా. వీళ్ళందరికీ అయితే సీట్లు వస్తే వీళ్ళంతా కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంది. అదేవిధంగా ర్యాంక్ ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లను కేటాయిస్తారు. గత ఏడాది లెక్కల ప్రకారం కన్వీనర్ కోటా సీట్లు 90,000 వరకు ఉన్నాయి. 90,000 వరకు కన్వీనర్ సీట్లు అయితే ఉన్నాయి. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థి ఈ నెల 8 నుంచి మనకి వెబ్ ఆప్షన్ తెలుసుకోవచ్చు. 8వ తర్వాత రాష్ట్రంలో ఉన్న తర్వాత ఆల్ క్లియర్, 8 వరకు ఆల్ క్లియర్. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలో ఏ బ్రాంచ్లు ఎన్ని సీట్లు ఉన్నాయి వివరాలు ఇంతవరకు క్యాంపు కార్యాలయానికి అందలేదు. వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే విద్యార్థులు వెబ్ ఆప్షన్లపై కసరత్తు చేయడానికి వీలుంటుంది. ఈ నెల 8వ తేదీ నాటికి అందుతాయంట. అప్పుడు 8వ తారీఖు మనకి ఈలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి అవుతుందిగా, అది బెస్ట్. ఏదైనా మంచిదే. మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల నుంచి అప్లికేషన్ రాకపోవడం ఇంత ప్రధాన కారణం. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వీసీలు అయితే రిజైన్ చేశారు కదా, ఉద్యోగ విరమణ చేశారు. ఈసీలు ఏం చేశారు, ప్రైవేట్ కాలేజీలు తనిఖీలు చేపట్టి ఫ్యాకల్టీలు మౌలిక వసతుల పరిశీలన అయితే అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో మరోసారి కాలేజీ తనిఖీలు చేయాలని కొత్తగా వచ్చిన వీసీలు చేపట్టారు. ఐఏఎస్ అధికారులు భావిస్తారు. ఈ కారణంగానే సీట్ల వివరాలు అందలేదని తెలుస్తుంది. దాంతోపాటు డిమాండ్ లేని బ్రాంచీలు సీట్లు తగ్గి సిఎస్సీలు పెంచాలని పలు కాలేజీలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనను అఖిల భారత మనకి ఏఐసిటి నుంచి అయితే పర్మిషన్ వచ్చింది. విద్యామండలి ఏఐసిటి అయితే పర్మిషన్ వచ్చింది, కానీ లోకల్ యూనివర్సిటీ నుంచి అయితే పర్మిషన్ రాలేదమ్మా. ఇదిగో యూనివర్సిటీ నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. దీంతో ఎన్ని సీట్లు పెరుగుతుంది దానిపై స్పష్టత రాదు. ఈ ప్రక్రియ విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చే సమయానికి మనకి ఆప్షన్లు ఇవ్వడానికి టైం ఉంది కదా, అందుకని అధికార వర్గాలు చెప్తున్నాయి మనకి. తర్వాత ఈ రోజు నుంచి 4 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ స్లాట్ ప్రక్రియ, 6 నుంచి 13 వరకు ధృవపత్రాల పరిశీలన, 8 నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటారు, 9న మనకి సీట్లు. ఇదంతా మనకు తెలిసింది. మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇంకా లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు. మార్నింగ్ ఈ వీడియో చేసే టయానికైతే లింక్ ఓపెన్ అవ్వలేదు. మీరు ప్రతి ఒక్కళ్ళు లింక్ని చూడండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మనకి ఈరోజు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు, చూడాలి. థ్యాంక్ యూ. మనకి నా ఛానల్ లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.